వార్తలు ఇక మొత్తం ఈడ రేవంత్ రెడ్డి ఈడ కేటీఆర్. హిల్ట్ పాలసీ టీడీఆర్లపై విచారణకు సిద్ధం. కేటీఆర్ హరీష్ రావు లేఖ రాసిన వెంటనే ఆదేశిస్తా. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు. చాలా చాలా మంచి పాయింట్ ఈయన హెడ్లైన్ పెట్టిండు. హిల్ట్ పాలసీ పైన టీడీఆర్ల పైన నేను విచారణకు సిద్ధం. ఎవరంటున్నారు? ముఖ్యమంత్రి అంటున్నాడు. కేటీఆర్ హరీష్ రావు మీరు చెప్పండి, ఏ విచారణకు ఆదేశించమంటారో చెప్పండి అని అంటున్నాడు. అయ్యా, దాదాపు 7 నెలల క్రితం అనుకుంటా హరీష్ రావు ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పైన దొరికిపోయినావు హరీష్ రావు, నువ్వే అడుగుతున్నావు కాబట్టి నేను విచారణకు ఆదేశిస్తున్నా, సిట్ విచారణకు అని ఔటర్ రింగ్ రోడ్ పైన సిట్ విచారణకు ఆదేశిస్తున్నా అని చెప్పి దాదాపు 8-9 నెలలు అవుతున్నట్టు అనుకుంటా, నేను సంవత్సరం అవుతుందో. ఇంతవరకు మరి ఔటర్ రింగ్ రోడ్ కుంభకోణం పైన మరి ఇంతవరకు ఒక్క విచారణ ఎందుకు లేదు? అదేం నువ్వు చేపట్టింది కాదు, నీ హయాంలో జరిగింది కాదు, అవతలి వాళ్ళ హయాంలో జరిగిందే కదా, అదే బీఆర్ఎస్ హయాంలో జరిగిందే కదా, మరి దాని మీద ఎందుకు విచారణ లేదు? ఎవడో ముంబై కంపెనీ ఐబీఆర్ ఏదో కంపెనీకి దాదాపు 25 నుంచి 30 వేల కోట్లు రావాల్సిన ఆ డబ్బులని కేవలం 7,000 కోట్లకి 30 ఏళ్లకు లీజుకి ఇచ్చి పడేసినారు కదా. తెలంగాణ జాతి సంపదని మొత్తం వెనకాల నుంచి బ్యాక్ డోర్ నుంచి ఎంతో కొంత తీసుకొని వాడికి ముట్ట చెప్పింది కదా పోయిన గవర్నమెంట్. ఇది పెద్ద చర్చ అయింది కదా. ఏమన్నాం అసెంబ్లీలో, సడన్గా అది రద్దు చేస్తే వాడు మళ్ళీ కోర్టుకు పోయే అవకాశం ఉంది, దానివల్ల లాభం కంటే నష్టం జరుగుతుంది, వాడు కోర్టుకు పోతే మళ్ళీ అది మొదటికే వస్తుంది, కాబట్టి ఫస్ట్ ఒక సిట్టో ఇంకోటో కమిటీనో కమిషనో వేసిన తర్వాత ఎంక్వైరీ జరిగిన తర్వాత అప్పుడు మనం నిర్ణయం తీసుకుందాము. హరీష్ రావు చెప్పిండు ఇక నేను సిట్ వేస్తున్నాను, మరి ఇంతవరకు ఆ సిట్టు లేదే. అవతలి వాళ్ళు చేసిన పనికే నువ్వు సిట్ వేయట్లేదు, ఇక నువ్వు చేసిన పనికి ఇక నువ్వు దీన్ని వేస్తామంటే మేము నమ్మాలా? హిల్ట్ పాలసీ టీడీఆర్ల పైన విచారణకు సిద్ధమట. టీడీఆర్ అంటే ఏంది? ఒక దగ్గర మనకు ఒక ప్లేస్ ఎక్కడైనా పోతే ప్రభుత్వం ఏదైనా దాంట్లో భాగంగా హైదరాబాద్ లాంటి ఏరియాలో తీసుకుంటే మీరు ఇంకొక దగ్గర ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకుంటే అక్కడ 2 ఫ్లోర్లకే పరిమితి ఉందనుకోండి, సో దాని టీడీఆర్ కింద ఇంకొక 2 ఫ్లోర్లో 1 ఫ్లోర్ వేసుకోవడానికి పర్మిషన్స్ ఇస్తారనమాట. అక్కడ జరిగిన నష్టాన్ని ఇక్కడ పూడ్చుకోవచ్చు, ఆ టీడీఆర్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అది ఇంకొకరికి అమ్ముకోవచ్చు అనమాట. సో ఇది టీడీఆర్కి సంబంధించి. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ 1,06,00,000 వేతనం తీసుకుండట. 1,06,55,000 తీసుకుండట. బుల్లెట్ ట్రైన్ హబ్కు 500 నుంచి 600 ఎకరాలు కేటాయిస్తా. స్వశక్తితో ఎదిగాను, నేను కష్టజీవిని. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళ అవతల రెచ్చగొట్టుడు, నేను రెచ్చిపోవుడు. అది ఎక్కడికడికో పోయింది చర్చ. లాస్ట్కి మాటల యుద్ధానికి కారణమైంది. ఈయన బయటకు వచ్చిన తర్వాత ఈయన అటాక్ స్టార్ట్ చేసిండు మీడియా సమావేశంలో. హిల్ట్ విధానంలో పరిశ్రమల తరలింపు, భూ వినియోగ మార్పిడి, టీడీఆర్ బదిలీలపైన 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు జరిగిన కార్యకలాపాలపై ఏ విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేటీఆర్ హరీష్ రావులు దీనిపై లేఖ రాస్తే వెంటనే ఆదేశిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సిబిఐ, ఈడీ, ఆదాయ పన్ను, సిట్ లేదా అంతర్జాతీయ సంస్థతో వారు కోరినట్టుగా విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆనాడు అక్రమ కట్టడాలు కూల్చడానికి నోటీసు కూడా అక్కర్లేదని కేసీఆర్ అన్నారు. మూసీలో 10,000 అక్రమ కట్టడాలు గుర్తించామని, వాటిని కూల్చేస్తామని కేటీఆర్ కూడా ప్రకటించారు అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 2 వీడియోలు కేసీఆర్ కేటీఆర్ మాట్లాడింది సభలో ప్రవేశపెట్టిండు. అంటే మీరు ఆనాడు బఫర్ జోన్లో ఇన్ని వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటన్నింటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేయాల్సింది అన్నారు. మేము ఇప్పుడు కూలగొడదామంటే మీరు అడ్డుకుంటున్నారు. ఆనాడు నోటీసులు ఇవ్వకుండానే కూల్చేయడానికి ప్రయత్నం చేశారు అన్నది నిన్న రేవంత్ రెడ్డి ఆ వీడియోలో చూపిస్తున్నాడు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటూ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి ఏప్రిల్ తర్వాత అనుమతి రాబోతున్నది. మెట్రో రైలు విస్తరణ సహా అనేక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బుల్లెట్ రైలు హబ్ కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో 500 నుంచి 600 ఎకరాలు కేటాయించబోతున్నాం. శాసనసభలో బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. వివిధ పార్టీలు సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యాలపై 2.5 గంటల పాటు ప్రసంగించారు. అంతకు పైనే 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండానే 1,06,00,000 వేతనం తీసుకుంటుండట. ఇట్లా అయిన ప్రసంగం కొనసాగింది.
ఆ, ఇక 6 గ్యారంటీల గురించి మాట్లాడిండు, ఉద్యోగాల గురించి మాట్లాడిండు. ఇక్కడ చాలామంది అడుగుతారు నిరుద్యోగుల సమస్య ఏంటి అని. వేగంగా ఉద్యోగాలన్నీ భర్తీ చేశామంటున్నాడు. ఇప్పుడు బయట ఒక చర్చ ఉన్నది, చర్చ కాదు అది వాస్తవం, మీరు చెప్పింది కూడా. 1 ఇయర్ లోపుగా 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని మేనిఫెస్టోలో పెట్టిరు. అండ్ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అందరూ ఊదరగొట్టిరు. చివరికి ఆ నిరుద్యోగులకి ఒక బస్సు ఇచ్చి బస్సు యాత్ర కూడా చేయించిరు. జనాలు వీళ్ళేదో ఉద్యోగాలు ఇస్తారని, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తారని మీ వెంట నడిచిరు, మీకు ఓట్లు వేసిరు, ఓట్లు వేయించిరు కాదు వేయించిరు కూడా. మరి ఇప్పుడు నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 2 లక్షల ఉద్యోగాల లెక్కేంది? జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడి ఎప్పటికప్పుడు ఇట్లా ఇట్లా టక్క 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 ఉద్యోగాలు పడతాయి అన్న. మరి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటన వస్తున్నదా? ఏది నీ జాబ్ క్యాలెండర్? ఏమన్నా అంటే ఏమంటున్నావు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చినాం అంటున్నాం. నిరుద్యోగులు ఏమంటున్నారు, ఇవన్నీ కూడా పాత నోటిఫికేషన్లే అంటున్నారు. సరే పాతయో కొత్తయో మొత్తాన్ని క్లియర్ చేసినావు. అసలు నువ్వు ఇస్తాన్న ఉద్యోగాలేవి? 2 లక్షల ఉద్యోగాలేవి, కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే కదా. ఇప్పటికీ 6 నెలల కింద అనుకుంటా 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ఇక అయిపోయింది తెల్లారే అన్నాడు. అది చెప్పి కూడా 6 నెలలు అయింది. ఇవాళ అసెంబ్లీలో ఆ ప్రకటన లేదు. ఆ 40,000 లెక్కేది? 2 లక్షలు పక్కన పెట్టు, 40,000 ఉద్యోగాలు వేయబోతున్నామని చెప్పి 6-7 నెలలు అవుతున్నది. ఆ 40,000 ఉద్యోగాల లెక్క కూడా ఇంతవరకు లేదు. నిన్న అసెంబ్లీలో కూడా ఆ విషయం చెప్పలే. మళ్ళీ ఎంతసేపు గదే బహిరంగ సభల్లో మాట్లాడింది, మేము 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం అని చెప్తున్న లెక్క తప్ప ఇంకొకటి లేదు. ఆయన ఇంకోటి గ్రూప్ 1 గురించి మాట్లాడిండు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిరు, కోర్టు చెంపలు వాయించింది. ఎవరు అడ్డుకున్నారు? ఎవరు కోర్టుకు పోయినారు? అంటే నిరుద్యోగులు కోర్టుకు పోతే, ఆ ఉద్యోగాలు రాని వాళ్ళు కోర్టుకు పోతే ఉద్యోగాలు రాని వాళ్ళ చెంపలు వాయించిందా? పార్టీలకు ఏం సంబంధం అది? ఇప్పుడు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో కూడా లేవని ఎందుకు అనుకుంటున్నారు? కోర్టు ఏం చెప్పింది? ఇంకా అది లైవ్లోనే ఉంది కదా. సో ఇట్లా ఆయన ఇక వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినారు. ఏమంటాడు ఇంకా, ఒక్కటి తప్ప అన్ని అమలు చేసిరట. 6 గ్యారంటీల్లో ఒకటి మిగిలిందట, అన్ని అమలు అయిపోయినాయట. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల్లో ఒక్కటి తప్ప అన్ని అమలు చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశాం. మొత్తమా ఎంతమందికి ఇచ్చారు? సగం జనాభా మహిళలు ఉన్నారు, మరి ఎంతమందికి ఆర్టీసీ బస్సులు ఇచ్చారు? ఎంత కథ, ఏం కథ? రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశాం. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. రుణమాఫీ, రైతు భరోసా అమలు చేశాం. సన్నవడ్లకు బోనస్ ఇచ్చాం. ఇవి మా గ్యారంటీలు. ప్రజలు మమ్మల్ని నమ్మారు కాబట్టి అన్ని ఎన్నికల్లోనూ మాకు పట్టం కట్టారు. మరి అంతగానో నమ్మితే ఇంత ఖర్చు పెట్టి మొన్న సర్పంచ్, మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కొన్ని ప్లేసెస్లో ఎందుకు అంత దెబ్బతిన్నారు? మీరు చెప్తున్న లెక్కలు వేరే, రియాలిటీ వేరే. అన్ని ఇచ్చినాం అంటున్నారు. ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి ఇచ్చినారు? రుణమాఫీ ఎంతమందికి అయింది? 60-65% అయి ఉంటుంది మ్యాక్సిమం. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు లేవని, మీ వాళ్ళు గల్ఫ్లో ఉన్నారనో ఇంకోటనో చాలామందికి కాలే. రైతు భరోసా, అసలు నేను అడిగేది ఏంటండి, ఇవి కాదండి, ప్రజలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టి సొంతంగా వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకెళ్లేలాగా చేసే పథకాలు కావివి. నువ్వు విద్య అందించాలి, వైద్యం అందించాలి. ఆరోగ్యశ్రీ అన్నావు, 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినా అన్న. అన్ని హాస్పిటళ్లలో పర్ఫెక్ట్గా అమల్లో ఉందా? అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉన్నది. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే అడుగు పెట్టేటట్టు కూడా లేదు కనీసం. సబర్మతి నది ప్రక్షాళన పనుల పరిశీలనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడికి పంపిస్తాం. హైదరాబాద్లో మానవ తప్పిదాలతో పెరిగిన ఆక్రమణలు నియంత్రించడానికి క్యూర్ ప్రణాళిక తెచ్చాం. బతుకమ్మ కుంటను బాగు చేయడంతో 1000 కుటుంబాలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయట. 1000 కుటుంబాలట. రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి మీ మెడల దండేస్తామని ఓ లైన్ నిలబడ్డారట. బతుకమ్మ కుంట చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా. అది ఇంకా కోర్టుల కేసు నడుస్తూనే ఉన్నది. కూకట్పల్లి చెరువును బాగు చేస్తే 1000 మంది ప్రజలు స్వాగతం పలికిరట. ఇప్పుడు కూకట్పల్లి నల్ల చెరువును బాగు చేసినా అంటున్నావు, ఓకే. మరి ఆ పక్కనే ఉన్న రామసముద్రం కుంట ఏం పాపం చేసింది? వర్టెక్స్ వర్మ అనేటోనికి కట్టబెట్టిరు, దాన్ని డెవలప్మెంట్ చేయమని. ఎవరు? కేటీఆర్ కట్టబెట్టిండు. మరి అది మొత్తం బురద కూపం అయిపోయింది కదా, మొత్తం కబ్జామయం అయిపోయింది కదా. మరి ఆ చెరువు జోలికి ఎందుకు వెళ్ళావు? అదే వర్టెక్స్ వర్మ 340 ఎకరాల్లో శంషాబాద్ తుక్కుగూడ దగ్గర
కబ్జాల వ్యవహారాన్ని మేము తెచ్చిన వాళ్ళ 2 చెరువులు ఉన్నాయి కదా, మరి దాని జోలికి ఎందుకు వెళ్ళరు? వాడు ఏకంగా కలవట్టే కట్టింది దాని మీద. మైసమ్మకుంట వాసవి, కోమటికుంట వాసవి 55 చెరువులు సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని తెర వెనక వాటిని కబ్జా చేసుకోమని చెప్పిన కేటీఆర్ భాగోతాన్ని మేము మొత్తం ప్రజెంట్ చేస్తే దాని మీద ఇంతవరకు యాక్షనే లేదు కదా. ఆ 55 చెరువులు సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చినాయి. దాదాపు 55 చెరువులు కబ్జాకు గురైనాయి. మరి ఏంది నీ యాక్షన్ ఏది? నీ బుల్డోజరు, నీ హైడ్రా అక్కడికి ఎందుకు వెళ్ళదు? మేము లిస్ట్ బయట పెట్టినాం కదా. బతుకమ్మకుంట బాగు చేసినా, నల్ల చెరువు బాగు చేసినా, అయిపోయింది. నాయన 10-15 చెరువులు లేవి హైదరాబాద్లో. 2000కు పైన చెరువులున్న అద్భుతమైన హైదరాబాద్ ఇది, భాగ్యనగరం ఇది. ఆ కబ్జాలన్నది నువ్వేదో 2 చెరువులు బాగు చేసి ఆడేడ షోపు టప్ చేసి ఇక్కడ ఉప్పల్ దగ్గర చెరువు బాగు చేస్తున్నాడు. మొత్తం ఏదైతే ఇల్లీగల్గా కబ్జా పెట్టిరో వాటిని మొత్తం లీగలైజ్ చేస్తున్నాడు. దానివల్ల ఇప్పుడు నువ్వేం చేయాలా? కబ్జాలన్నింటినీ చెరువులో కలిపేసి నువ్వు దాన్ని సెట్ చేయాలా. కబ్జాలు పోయింది ఉన్నదాన్ని చేస్తున్నాడు. ఇంతే అయింది ఆ చెరువు, ఇంత ఉండాల్సిన చెరువు ఇంత అయింది. అట్లా ఎన్ని చెరువులు చేసినావు చెప్పాలా? అట్లా ఎన్ని చెరువులు చేసినావు? నువ్వు చేసిన 2-3 చెరువుల మాటున ఎన్ని వేల కోట్ల దందా నడుస్తున్నది హైడ్రా పేరుతో? మేము పోయిన దగ్గరికి ఒక్క దగ్గరికైనా మీరు పోయి ఏదైనా కన్స్ట్రక్షన్ కూలగొట్టిరా? రియల్ ఎస్టేట్ మాఫియాది. ఎందుకు చెప్తావు రేవంత్ రెడ్డి? ఇవన్నీ మీకు చెప్పడం వల్ల నష్టం తప్ప లాభం అయితే లేదు. హైడ్రా వల్ల మీకు లాభం అనుకుంటున్నారేమో మీరు. దారుణంగా మీ మీద బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు ఆడ ఎదురుగున్న కేటీఆర్ని అంతగానం తిడుతున్నావు కదా, మరి ఆయన చేసిన పనుల మీద ఎంక్వైరీకి ఆదేశించమంటే నీకు ఎందుకు శాతనైతే లేదు? కామన్ ఫ్రెండ్స్ అవతల రియల్ ఎస్టేట్ కేటీఆర్ ఆనాడు సహకరించిన రియల్ ఎస్టేట్ మాఫియా, ఈనాడు రేవంత్ రెడ్డి, ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ కదా మధ్యలో ఉన్న ఈ మాఫియా ముఠా. ఆనాడు అవతల ఉండే, ఇప్పుడు ఇవతలు వచ్చి చేరినారు. ఇప్పుడు నీ మీద అంత కోపం ఉంటే నీకు నాకు పోలికేంది? నువ్వు వార్డు మెంబర్కి గెలిచినవా? ఎవరు ఆయన సుధాకర్ రావుని, ఆయన ఎవరు కేకే మహేందర్ రెడ్డిని, వాళ్ళని కాదని టికెట్ ఇప్పించి వాళ్ళని మోసం చేసి నువ్వు 200 ఓట్లతో గెలిచినావు. నేను జెడ్పీటీసీ నుంచి గెలుచుకుంటూ వచ్చిన, ఇవన్నీ మాట్లాడినావు కదా. సొంత చెల్లెకి, సొంత కూతురికి అవమానం జరిగింది, ఆడబిడ్డకి అవమానం జరిగింది, ఎక్కడైనా ఉంటుందా? ఇవన్నీ మాట్లాడి నిన్న స్పీచ్లో. వాహ్, అద్భుతం, చాలా అద్భుతమైన ప్రజెంటేషన్. గ్రేట్ స్పీకర్ రేవంత్ రెడ్డి. అంత బాగానే ఉంది. మరి అదే వాళ్ళు చేసిన వాటి మీద ఎంక్వైరీలు ఎంతవరకు వచ్చినాయి? ఏ ఎంక్వైరీ ముందుకు పడ్డది? నీ మాటల్లో ఉన్న పౌరుషం నీ చేతల్లో ఎందుకు కనబడతలేదు? బెడ్రూమ్లకు వచ్చి పోలీసులను పంపించి గొర్ర గుంజుకపోయారు కదా నిన్ను. నీ కుటుంబం ఎంత బాధపడ్డది అని ఆనాడు మాట్లాడినావు కదా. నా కుటుంబం ఇంత పెయిన్ అనుభవించింది, చెల్లిస్తా, మాటకు మాట నువ్వు చేసిన పనికి ఏదైతే చెల్లిస్తా అన్నావు కదా, రిటర్న్ వస్తుంది అన్నావు కదా. మరి ఏదా రిటర్న్ గిఫ్ట్ ఏది? మేమేదో వాళ్ళని అరెస్ట్ చేయాలి, నీ లెక్కనే వాళ్ళని గుంజుకపోవాలని కూడా మేము అంటలేం. 1,00,000 కోట్లు తిన్నారు, కక్కిస్తా అన్నావు. వేలాది ఎకరాలు, దాదాపు 25 లక్షల ఎకరాల గవర్నమెంట్ భూమి పట్టాల కింద మారింది, దాన్ని వెనక్కి తీసుకొస్తాను. ఏమైంది? జీవో 59 కింద వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం చేసి పడేసినారు, మొత్తం కొల్లగొట్టినారు గవర్నమెంట్ భూములు. దాన్ని బ్యాక్ ఎందుకు తీసుకోవట్లే? ఇంత కేటీఆర్ మీద కోపం ఉంటుంది, కేటీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళ నీ దగ్గరికి వస్తారు, మీ అన్న దగ్గరికి పోతున్నారు. లేకపోతే హైదరాబాద్లో మీరు కూడా, మీ బ్రదర్స్ కూడా రియల్ ఎస్టేట్ దుకాణాలు పెట్టి హాయిగా దందా చేస్తున్నారు కదా. వాస్తవం ఇది, నేను గ్రౌండ్ రియాలిటీతో చెప్తున్నా నేను. మరి అంత అవసరం ఏముంది మీకు? అంత ప్రజల కోసం కష్టపడే వాళ్ళది మీకు అంత అవసరమే ఉంది. ఇవి మీరు మార్చుకుంటే నిలబడతారు. ఇవి మేము చెప్పేది ఎందుకు అంటే, మీరు ఏదో అనుకోవచ్చు, మమ్మల్ని పొద్దున్న లేస్తే తిడతారని. మార్చుకోండి అని చెప్తున్నాం. మీ బ్రదర్ తిరుపతి రెడ్డిని అదుపులో పెట్టుకోండి. మేము లాస్ట్ టైం పోయినాం, పెద్ద మంగళారం అనే విలేజ్లో దాదాపు 20 ఎకరాల మీద కన్నేసిండు మీ అన్న. 6-7 మంది గిరిజనులు ఇండ్లు కట్టుకుంటే, లంబాడీలు, వాళ్ళ ఇండ్లని నేలమట్టం చేసిండు. ఆల్రెడీ లేఅవుట్ అయిన భూమిని మొత్తం మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించి లేపుదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా నడుస్తుంది ఆ కేసు. 3 పెట్టుకున్నాడు మీ అన్న. ఇంకా పేర్లు చెప్పమంటే చెప్తా. ఒక ఆయన దేవలా నాయక్ అని ఒక ఆయన, ఈడ అనంతపురం చెందిన శ్రీరామ్ రెడ్డి అని ఒక ఆయన, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు. వాళ్ళ ఆఫీసులో మొత్తం ఈ డీల్స్ అన్ని జరుగుతున్నాయి. ఇది వాస్తవం కాదో చెప్పమానండి.
మరి ఇవి మార్చుకోవాలి కదా, మీరు ఇవి మార్చుకోకపోతే ఎట్లా? చివరికి రేవంత్ రెడ్డి గారు మీ టీం కూడా మీ పక్కన లేదు, గుర్తుపెట్టుకోండి. మీ మీ గెలుపు కోసం పనిచేసిన ఆ టీం కూడా మళ్ళా 2 ఏళ్ల తర్వాత గెలుస్తామో లేవో అని ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకున్నారు. మారండి, అర్థం చేసుకోండి, మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏమాత్రం ఇంకొక 5-6 నెలలు 1 ఇయర్ సమయం ఉన్నది. ఆ సమయంలోపు మీరు ఏమైనా మార్చుకుంటే నిలబడతారు, లేకపోతే కష్టం. కష్టం కాదు, ఇక అయిపోయినట్టే. ఇగో, ఆడబిడ్డలను మా ప్రభుత్వం ఆర్థికంగా నిలబెట్టినందుకన్నా అభినందించాలి కదా. మీరు సొంతింటి ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టి బయటకు వస్తేనే పట్టించుకోలే. అలా చేస్తే ఆ ఇంటికి మేలు జరుగుతుందా? సంపాదించిన దాంట్లో ఇప్పటికైనా కొంత పంచండి. అది చేయకుండా మమ్మల్ని విమర్శిస్తున్నారు ఎందుకు? మీ సొంతింటి ఆడబిడ్డను మీరు బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యేలే తిడుతుంటే సోదరుడిగా నీకు చీమ కుట్టినట్టయినా ఉండదా? వాస్తవాలు గుర్తించండి, నేల మీదకు రండి, లేకపోతే వచ్చే ఎన్నికల తర్వాత అక్కడ కూడా ఉండరు. మా విజన్ను ఎవరైతే గేలి చేస్తున్నారో వారి విషయంలో ప్రజలే తీర్పు చెబుతారు. 2034 వరకు ఈ నాయకత్వమే, ఈ మంత్రివర్గమే కొనసాగుతుందని ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. వీళ్ళే మంత్రులట, ఈయనే ముఖ్యమంత్రి అట. ఎంత గొప్ప పరిపాలన, ప్రజాపాలన. ఇప్పుడు నువ్వు ఆ కార్నర్ చేస్తూ ఆ కవితను ముందు పెట్టి మాట్లాడినావు, జనానికి ఏం ఉపయోగం? ప్రజలకు ఏమైనా అవసరం ఉందా? ఇగో, నాకు మీకు పోలికేంటి? వార్డు మెంబర్ కూడా రాని వారిని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు మంత్రిని చేశారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద సిరిసిల్ల నుంచి ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. ఎవరిని? కేటీఆర్ అంటుండు. నేను విజనరీని అని, ఉద్యమకారుని అని చెప్పను. స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగాను. నేను కష్టజీవిని. నాకు మీకు పోలికేంటి? అప్పుడు పొత్తులో భాగంగా కేసీఆర్ను పాలమూరులో నేను గెలిపించా. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్లలో పూర్తి చేశారా? కొందరు పరిధి దాటి విషం చిమ్ముతున్నారు, కానీ నేను శివుడి లెక్క ఆ విషాన్ని మింగగలను. 10 ఏళ్లైన తెలంగాణను దోచుకున్న వాళ్ళు మాకు నీతులు చెబుతున్నారు. 10 ఏళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాన్ని మాట్లాడనిచ్చారా? ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పించాం. ధన్యవాదాలు తెలిపే సంస్కారం వారికి లేకపోయినా సభ్యులందరూ ఏకగ్రీవంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపాలి. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీ ఆమోదించినట్టుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తర్వాత సభను 20వ తేదీ కంటే రేపటికి వాయిదా వేశారు. అంటే రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే, ఇది కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఉన్నది, నడుస్తున్న నేతృత్వంలో. అది అయ్యేది లేదు, పోయేది లేదు. పక్కన బావ బల్లెంలా కూర్చొని ఉన్నాడు. కవిత ఎట్లాగో ఉన్నది, వాళ్ళని 2028 దాకా మొత్తం ఖతం చేయడానికి. ఇక ఆ పార్టీ లేవదన్న ఆలోచనలో ఉన్నాడు. బీజేపీ వాళ్ళ పరిస్థితి బీజేపీ వాళ్ళది. సో ఈ పరిస్థితుల్లో ఇంక ఆల్టర్నేటివ్ ఉండదు రాష్ట్రంలో, కాబట్టి ఇక నేనే కింగ్, నేనే తోప అనుకుంటున్నాడు. ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, ఎప్పుడు ఒకేలాగా సిచ్యువేషన్ ఉండదు కదా. నేచర్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోతాడని అనుకున్నారా? కేసీఆర్ కాళ్ళ మీద కాలు వేసుకొని నోట్లో లవంగం వేసుకొని ఎవడరా నన్ను ఓడగొట్టేది అనేంత ధీమాగా ఉన్నాడు. ఎట్లా ఓడిపోయిండు? ఫోన్లు ట్యాప్ చేసి, ప్రతిపక్షం వాడు పైసలు పంచకుండా చేసి, తన దగ్గర ఉన్న డబ్బుల్ని పంచి ఏం చేద్దాం అనుకున్నా ఓడిపోయింది. ఎట్లా సాధ్యమైంది? అది తక్కువ అంచనా వేయకండి మీరు ప్రజల్ని. రఘు గారు, మీరు రేవంత్ రెడ్డిని బాగా నమ్ముతున్నట్టున్నారు. ఆయన మాట్లాడేవన్నీ ఉత్త డాంబికాలే, నమ్మకండి. ఆయన ఏదైనా చేస్తే అది రెడ్డి సామాజిక వర్గం కోసం మాత్రమే చేస్తారు. ఎంత ఘోరం అంటే మాట్లాడే మాటలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, వీళ్ళవి ఏంది బతుకమ్మ సీరియల్ అట. ఆనాడు బతుకమ్మ సీరియల్ ఆగమాగం సీరియల్ ఉంటుండే. పిట్టెలు బెదిరుతందుకా ఏందో, కోతులు బెదిరుతందుకో గట్టేటోళ్ళాడ, కుక్కలు బెదిరుతందుకు గట్టేటోళ్ళు. ఈనాడు పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం, మా అక్కా చెల్లెళ్ళు పాలపిట్ట లెక్క ఉన్నారని చెప్తున్నాడు. ఎంత నువ్వు ఇచ్చిన చీర? దాని లెక్క ఎంత? చీర లెక్క 200, 300 మహా అయితే. 500 కూడా ఉండదు. 200, 300 ఉంటుంది. 500 అనుకుందాం. ఏంది నువ్వు ఇచ్చేది? అంటే నువ్వు ఆ చీర ఇవ్వకపోతే ఇవాళ చీరనే కట్టుకోరా ఏంది? ఇక వాళ్ళకి ఇక బట్టలే లేవన్నట్టు చెప్తారు ఎట్లా? మీరు ఇస్తేనే కట్టుకున్నారు అన్నట్టు చెప్తారు ఎట్లా? ఏదో ఆదిమ మానవుడి కాలంలో ఉన్నారు, ఎక్కడున్నాయి బట్టలు అనే స్థాయిలో చెప్తారు ఎట్లా? నువ్వు 200, 300 చీర ఇచ్చి ఇదేదో అద్భుతం అని చెప్తే ఎట్లా? ప్రతి తల్లి తన పిల్లలకి విద్య పేరు మీద దాదాపు ఎంత తక్కువైనా 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. అది అప్పుడు మాట్లాడు. ఏదైనా జబ్బు వస్తే ఉన్నది అమ్ముకుంటున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ప్రాణం పోతున్నది పైసలు లేకపోతే. అగో ఆ ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకురా. అన్ని మాటలే ఉన్నాయి. నేను ఇది కడుతున్నా, అది కడుతున్నా, 2034, 2047. మాకు 2034 వద్దు, 2047 వద్దు. మాకు 2026లో ఏం చేస్తావో చెప్పు గంతే.
మాకు 2026లో ఏం చేస్తావు, ఇప్పుడు మార్చి అయిపోతుంది కదా, ఏప్రిల్ నెలలో ఏం చేస్తావో చెప్పు. మాకు ఏం అక్కర్లే, ఏదో ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లే. నీ ప్రణాళిక ఏప్రిల్ నెలలో ఏముండబోతున్నదో చెప్పు. 2030 ఏడుందా, 2034, 2047 ఏడుంది? ఆ దిశగా ప్రణాళికలు వేస్తున్నావు అంటున్నాడు. ఏంది నీ ప్రణాళిక? నువ్వు ఆ ప్రణాళిక అట్లేస్తే ఈ రకంగా ఉంటుందా? ఇంకోటి ఏమంటుండో, హైదరాబాద్లో అట మొత్తం పొల్యూటెడ్ అయిపోయిందట. చెన్నైకి పోతే, ముంబైకి పోతే, బెంగళూరు పోతే ఎట్లుంది పరిస్థితి, మన హైదరాబాద్ కూడా అట్లనే కావాలన్నా, అందుకే ప్యూరు రేరు తీసుకొచ్చినా అంటున్నాడు. నువ్వు ఇక్కడ 4th సిటీ పేరుతో మొత్తం పొలాలన్నీ లేపి కంపెనీలు కడతా, ఫ్లైఓవర్లు వేస్తా, రోడ్లు వేస్తా అంటుంటివి. దానివల్ల ఏమవుతుంది? ఈ అర్బనైజేషన్ వల్ల పొల్యూటెడ్ అవుతుందా ప్రాంతం, లేకపోతే అద్భుతంగా తయారవుతుందా? నువ్వు ఇక్కడ హెచ్సియు దగ్గర ఉన్న అడవి లాంటి ప్రాంతాన్ని, అడవి కాదు దీంట్లో ఏమైనా కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేస్తేవి, దాన్ని గ్రీన్ జోన్గా మార్చాలి అన్న డిమాండ్ని పక్కన పెడితే, నువ్వు కోర్ హైదరాబాద్లో ఉన్న చెట్ల లాంటి ప్రాంతాలను మొత్తం తీసేసి కొట్టేసి దీన్ని ప్యూర్ చేస్తా, రేర్ చేస్తా అంటే ఎట్లా? దామగుండంలో లక్షలాది చెట్లు కొట్టేస్తే కేంద్రం అడిగితే ఓ దండం పోయి సాగిల పడితేవాడ. ఏం జరుగుతున్న తెలంగాణలో? మీరు మాట్లాడే మాటలకి చేస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉన్నదా? పొల్యూషన్ ఫ్రీ రాష్ట్రంగా ప్రాంతం కావాలి అంటే మీరు చేయాల్సిన ప్రణాళిక ఇదా? ఒకసారి చెప్పండి. 300 ఫీట్ల రోడ్డు వేస్తే అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారండి? నువ్వు ఇక్కడ కొంగరకలాన్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆమనగల్ RRR వరకు ఆవుతోటపల్ల ఏదో అక్కడ దాకా ఆల్మోస్ట్ మీ కొండారెడ్డిపల్లె అనుకోండి, ఆ RRR టచ్ అవుతుంది, శ్రీశైలం హైవే టచ్ అవుతుంది. 44 కిలోమీటర్ల 300 ఫీట్ల రోడ్డు రతన్ టాటా పేరు మీద నేను వేస్తే అడ్డుకుంటారని అంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు? గిరిజనులాడ లంబాడీలు దాదాపు 2000 ఎకరాల భూమి ఫార్మాసిటీ పేరుతో, తర్వాత 4th సిటీ పేరుతో భూములు తీసుకుంటే వాళ్ళకి మిగిలిన 300 ఎకరాలు, 330 ఎకరాలు, ఆ 330 ఎకరాలు వాళ్ళ మీద పట్టాలుగా లేకుండా TGIS కిందికి మార్చేసి వాళ్ళకు రైతు బంధు రాదు, రుణమాఫీ కాలే, ఒక బీమా రాదు, ఏది రాదు, ఒక లోన్ రాదు. వాళ్ళ పేర్ల మీద లేని భూమి, వాళ్ళ పట్టా భూములు, మళ్ళీ అవి అసైన్డ్ భూములు కూడా కావు. వాళ్ళ పేర్లతో వాళ్ళు కొనుక్కున్న 330 ఎకరాల భూమి నువ్వు TGIS కింద గతంలో కేసీఆర్ పెట్టిండు, నువ్వు వచ్చినాక మారుస్తా అన్నావు. నేను గరీబోళ్ళ నాయకుడిని, వాళ్ళందరినీ కౌగులించుకున్నావు, ఆ పేద ప్రజల్ని బురదలో నడిచినావు నువ్వు, బట్టి విక్రమార్క, సీతక్క, వీళ్ళంతా. మరి నువ్వు ఇచ్చిన హామీ ఏంది? తర్వాత వచ్చినప్పుడు చేస్తున్నది ఏంది? అసలు ఏమైనా సంబంధం ఉందా? చివరికి ఆ ఊరు మేము పోయిన కుర్మిద్ద తాండా అనే ఊర్లో 30 ఎకరాల భూమి పోతుంది, ఏది ఆ గ్రీన్ ఫీల్డ్ హైవేకి. మరి మిగతా 300 ఎకరాలు ఎందుకు TGIS కింద రాసిరు దాన్ని, భూమిని? వాళ్ళు అడుగుతున్నారు, అది వదిలేయండి మాకు, మేము మా పేరు మీదకి వదిలేయండి అని. కనీసం ఆ గ్రామంలో, ఆ తాండాలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తలేడు. ఏందా మరి ఇది గ్రౌండ్ రియాలిటీ. నువ్వు చెప్పేదేమో ఇంకొక లెక్క ఉన్నది. మేము పోయినాం, గ్రౌండ్కి పోయి మాట్లాడుతున్నాం. మేము వెలుగు మాట్లాడో 700 ఇల్లు కూలగొట్టినావు, 700 చిల్లర ఇల్లు కూలగొట్టినావు. ఏమైంది? ఇది ప్రజాస్వామ్యమా, ప్రజాపాలన అంటారా దీన్ని? చివరికి మీరు దాని నుంచి తప్పించుకోవడానికి అందులోనే ఒక 311 మందికి ఇల్లు కట్టిస్తున్నామని మిగతా 400-500 మందిని గాలికి వదిలేసినారు. నిన్న మాట్లాడినామా వెలుగు మాటల మీద? ఎవడన్నా అడిగిండా? కేటీఆర్ అడిగిండా వెలుగు మాటల సంగతి ఏంది, డిబేట్ పెట్టు అని కేటీఆర్ అడిగిండా? అడగడు. తెలంగాణ సమాజాన్ని మొదలు సామాజిక వర్గాల మధ్య నుంచి దూరం చేసి నిజమైన అభివృద్ధి, ముఖ్యంగా విద్య, వైద్యం మీద దృష్టి పెట్టాలని విజ్ఞప్తి. ముఖ్యమంత్రి హైడ్రాను వెనకేసుకొని వచ్చిండు, కానీ రేపు ఆ హైడ్రా వల్లనే కుప్పగూలిపోతాడు. అధికారంలో ఉన్న తర్వాత అవన్నీ కనబడవండి. ఇక కామారెడ్డిలో ఇయ్యలేదట చీరలు. అయ్యో, ఆ చీరల గొడవ. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ముచ్చట ఎటుపోయింది? పెడతారంటారా? పెడతారు, తప్పదు. ఇక కొంత ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకుంటుండొచ్చు. ఫార్మాసిటీ దూర ప్రాంతాల్లో ఉండాలి. ఇప్పుడు అమెరికాకి సంబంధించిన ఒక ఫార్మా కంపెనీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎవడన్నా పెడతాడండి ఫార్మా కంపెనీ ఈ ఏరియాలో? కేసీఆర్ అయితే ఏకంగా 15,000 ఎకరాల్లో ఫార్మా పెడతా అన్నాడు. పోయింది కాబట్టి సరిపోయింది, ఇంక లేకపోతే ఆ ప్రాంతం అంతా కథం అయిపోయింది. కొత్త రేషన్ డీలర్షిప్ నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ పెట్టిరు, రిజల్ట్ కూడా వచ్చింది. RDO ఇంటర్వ్యూ చేసిండు, మళ్ళీ దాన్ని ఊసేలేదట.
కనీసం ఒకసారైనా ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇంటర్వ్యూ చేయలేదు. చాలాసార్లు మాట్లాడినాం ఫీజు రియంబర్స్మెంట్ మీద, జరిగిన ధర్నాలను కూడా మనం కవర్ చేస్తున్నాం. చలో ఆర్టీసీ గురించి మాట్లాడాలి. ఓకే, ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు అందరికీ, ఉగాది శుభాకాంక్షలు. చలో నెక్స్ట్, ఇది నిన్న ఆయన మాట్లాడింది. ఇంకా ఆయన మాట్లాడింది ఏమన్నా మనం 2-3 ముచ్చట్లు వినాలి అంటే ఇక మామూలుగా లేదు. ఇక దాని తర్వాత కేటీఆర్ బయట కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన బాగా ఫ్రస్ట్రేట్ అయినట్టున్నాడు, ఎందుకంటే కొంత ఇబ్బంది పడ్డట్టు అనిపించింది నాకు నిన్న. రేవంత్ రెడ్డి బాగా ర్యాగింగ్ చేసినట్టుండే వాతావరణం. శాసనసభ తిరిగి ఎమ్మెల్సీ ఇచ్చినా మీకు సంతోషం, కానీ పేదోళ్లకు డిఎస్పో, మున్సిపల్ కమిషనరో, లేకపోతే ఒక రెవెన్యూ ఆఫీసర్గా, లేకపోతే ఒక డాక్టర్గా, ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి ఎంత సంతోషం ఉంటుంది అధ్యక్ష? మీ నలుగురేనా తెలంగాణ? 4 కోట్ల ప్రజలు తెలంగాణ కాదా? ఈ తెలంగాణకు వారసులు ఎవరు? మీరా? ఈ తెలంగాణ మీకోసం వచ్చింది అనుకుంటున్నారా? మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేయడానికి, మిమ్మల్ని మంత్రులను చేయడానికి, మిమ్మల్ని ఎంపీలను చేయడానికి, మిమ్మల్ని ఎమ్మెల్సీలు చేయడానికి 100 మంది తెలంగాణ పిల్లలు ఈ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మాట్లాడుతురా? కొంచెమైనా సిగ్గుపడాలి అధ్యక్ష నిలబడి మాట్లాడేటప్పుడు. సమాజం ఏమనుకుంటుందో అని, సమాజం పట్ల భయమన్న భక్తి అన్న ఉండాలి అధ్యక్ష. భయము భక్తి లేని బర్తగింపుతనము వాళ్ళ మాటల ద్వారా బయటపడ్డది అధ్యక్ష. అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష, అప్పుల గురించి మళ్ళీ ఎట్లా బడ్జెట్లో చెప్తాం. నేను సింపుల్గా ఒక మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్న అప్పులేంది, వాళ్ళు మాకు అప్పచెప్పేటప్పటికి ఉన్న అప్పులేదు. మేము అందించినప్పుడు జూన్ 2, 2014 నాడు 69,000 కోట్ల చిల్లర ఏదో అప్పు ఉన్నదని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నా, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 3,89,000 దేకమన్నాడు అంటే వెనకటికి ఓడు 11.5% మిత్తితో తెచ్చారు అధ్యక్ష. 10 ఏళ్ళకు 12 ఏళ్ళకు ప్రమాణులుగా ఈరోజు నడుపుకునే అవకాశం కల్పించాలని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ప్రవేశపెట్టింది. అన్ని కొంటమని కమిషన్లు కొట్టేసి అవి చేసి వచ్చినాం అధ్యక్ష. మేము మా మంత్రి పొంగులేటి శ్రీనివాసులకు ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. లోకసభలో మీకు గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష. 2023 డిసెంబర్లో అధికారం పోయింది. 2024లో పార్లమెంటులో గుండు సున్నా వచ్చింది. తర్వాత అసెంబ్లీలు, సర్పంచులు, మున్సిపల్ ఎన్నికల్లో, ఇన్ని ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే ఇది ప్రజల తప్పు, మేము మంచోళ్ళమే అని ముసిగేసుకొని వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పుకొని కాలం గడుపుతున్నారు అధ్యక్ష. ఇది ఏమి ప్రయోజనం లేదు. వాస్తవాలను గుర్తెరగండి, భూమి మీదకి దిగండి దయచేసి. మీరు రాజులు కాదు, ఇది మీ రాజ్యము కాదు. 2034కి ప్రణాళికలు వేసినాము. ఇంకా 8 సంవత్సరాలు మా చేతుల్లో ఉంది. 8 సంవత్సరాలు మొదటి విడతగా ప్రణాళికలు చేసినాము. 2029 ఎన్నికలు అనేది పాసింగ్ క్లౌడ్ మాత్రమే. ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వమే, ఈ నాయకత్వమే, ఈ మంత్రివర్గమే 2034 వరకు కొనసాగుతుంది. ఈ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తారు. తద్వారా $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లానింగ్ తోటి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని 4 కోట్ల తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ దిశగా నిరంతరం పనిచేస్తాం అధ్యక్ష. నేను గతంలో ఉన్న నాయకులకు విజనరీ అని నేను చెప్పుకోను, రైతు రాజునని నేను చెప్పుకోను, తెలంగాణ ఉద్యమకారునని నేను చెప్పుకోను. అంతంత పదాలు నేనేం చెప్పుకోను. నేను ఏం చెప్తా అంటే, నేను హార్డ్ వర్కర్ని, నేను కష్టజీవిని. నాకు తెలియంది తెలుసుకుంటా, తెలుసుకున్నది నేర్చుకుంటా, నేర్చుకున్నదాన్ని 10 మందికి పంచుతా. ఈరోజు మాట్లాడేటోళ్ళు అధ్యక్ష ఇవాళ ఆడ నెత్తి దూకుంటా. నేను వార్డు మెంబర్ కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేసిండు. ఇది మర్చిపోవద్దు. ఎవరి దయతోని మంత్రి అయినావు?
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేశాడు. అంతకుముందు వార్డు మెంబర్ కూడా కాదు నువ్వు. ఆ వెనకాల ఉన్నాయన ఎవరి దయతో ఎమ్మెల్యే అయ్యిండు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటూ ఎమ్మెల్యే అయ్యిండు సిరిసిల్ల నుంచి. ఆనాడు సుధాకర్ రావుకు తెలుగుదేశం టికెట్ ఇస్తే సీఎం రమేష్ ను మభ్యపెట్టి ఆ బీఫామ్ ను మాయ చేసి సొంత పార్టీలో కేకే మహేందర్ రెడ్డిని, తెలుగుదేశంలో సాటి కులస్తుడైన సుధాకర్ రావుని ఇద్దరిని మోసం చేస్తే సావు తప్పి కన్ను లొట్టబోయి చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యంతో ఎమ్మెల్యే అయి వాళ్ళిద్దరు ద్రోహులు అధ్యక్ష. నేను సొంతంగా జడ్పీటీసీ గెలిచిన, నేను సొంతంగా ఎమ్మెల్సీ గెలిచిన అధ్యక్ష. ఆ తర్వాతనే రాజకీయ పార్టీలకు వచ్చిన. నేను స్వశక్తి పాలమూరు బిడ్డను. కట్ట పని, పార పని, మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నిక వచ్చినని నాకు నీకు పోలికే ఉంది, పొంతనే ఉంది. నా కాలి గోటి కూడా సరిపోరు మీరు. మీ జీవిత కాలం ఊడిగం చేసిన పనికారు మా పాలమూరు జిల్లాకు. మీ నాయకుడిని నేను భుజాల మీద పోసి ఎంపీకి గెలిపించిన ఆయన పొత్తులో భాగంగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కృతజ్ఞత అనేది ఒక పదం ఉంటుంది అధ్యక్ష. మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికైనా కృతజ్ఞత అనే ఒక పదం ఉంటది. వాళ్ళ జాతిలోనే ఆ పదం లేదు అధ్యక్ష. 2009 ఎన్నికల్లో నేను ఎంబడి ఉండి తిప్పి పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంలో భాగంగా చంద్రశేఖరరావు గారిని ఎంపీగా మేం గెలిపించినాం అధ్యక్ష. పాలమూరు బిడ్డలము. పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు. కానీ తెలంగాణ దెబ్బతినొద్దు అని, అస్తిత్వం దెబ్బతినొద్దు అని మేము గెలిపిస్తే అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టిండ్రు అధ్యక్ష. మాకు లే చూరాల కానీ లేకపోతే సుంకేష్ ఇట్లా ఈ ప్రసంగం కొనసాగింది. అందుకే నేను అన్న కదా, ఇది సభల అసెంబ్లీగా మారిపోయింది, స్పీచ్ల అసెంబ్లీగా మారిపోయింది. ఇది ఈయన అయిపోగానే ఇగో ఇది రేవంత్ రెడ్డిది. ఈయనది అయిపోయి ఈయన బయలుదేరిండి. ఎవరు? కేటీఆర్. ఇక కేటీఆర్ బయటకు వచ్చి ఏదో ఉండే కదా, ఇది కేటీఆర్ది. నమస్తే తెలంగాణలో ఇక పెద్దది. మూసీపై పూటకో మాట. ప్రాజెక్టుపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా? బఫర్ జోన్ను ఎలా నిర్ధారించారు? డిపిఆర్ను సర్కార్ రూపొందించిందా? ప్రాజెక్టుకు అయ్యే అంచనా వ్యయం ఎంత? నిర్వాసితులయ్యే కుటుంబాలు ఎన్ని? కల్పించే పునరావాస సౌకర్యాలు ఏంటి? అసెంబ్లీలో ప్రశ్నలు సంధించిన కేటీఆర్. షార్ట్ డిస్కషన్ పెట్టి వివరాలు చెబుతామని దాటవేసిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. సర్కారు తీరుపై బీఆర్ఎస్ అసంతృప్తి. శాసనసభ నుంచి ఎమ్మెల్యేలు వాకౌట్. అసెంబ్లీ సాక్షిగా అసహన ప్రదర్శన. ప్రశ్నలకు సమాధానం లేక ప్రతిపక్షంపై చిందులు. ఉద్యమకారులను దూషించిన రేవంత్ రెడ్డి. బాబు వైఎస్ దయతో పదవులంటూ వ్యాఖ్యలు. ఓహో, కేటీఆర్ను దూషిస్తే ఉద్యమకారుని దూషించినట్టు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అంటూ రంకెలు. 3,47,000 కోట్ల అప్పు చేసినట్టు ఒప్పుకోలు. వీధి రౌడీలా ముఖ్యమంత్రి భాష. కేటీఆర్ అంటుండు. కేసీఆర్ కాలి గోటికి తూగని రేవంత్ రెడ్డి. ఆయన్ను జనం చీకొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గ్యారంటీల ఫైల్ ఓటుకు నోటు దొంగ వద్దే ఉన్నదా? రైతు బంధు రైతులకు వేసినవా, రాహుల్ గాంధీకి వేసినవా? మీడియా పాయింట్లో ధ్వజమెత్తిన కేటీఆర్. ఇప్పుడు ఇదంతా బాగానే ఉన్నది. ఇప్పుడు ఆయన అడిగిండు 1,06,56,000 రూపాయల జీతం తీసుకున్న కేసీఆర్ అని. మరి ఇప్పుడు మీ నాయకునికి మరి కొంచెమని ఉండాలి కదా. 1,06,56,000 జీతం తీసుకొని అసెంబ్లీలో అడిగే పెడతలేడు ఎందుకు అట్లా? 3 నెలలకోసారి అసెంబ్లీ, 6 నెలలకోసారి పదవి పోతుందేమో అని చెప్పి వచ్చి సంతకం పెడుతున్నాడు, అవతల పడుతున్నాడు. మరి మొన్న కొత్త గవర్నర్ వచ్చిండు, ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉన్నది. కనీసం సరే చర్చలో లేకపోయినా గవర్నర్ వచ్చిన రోజైనా నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పదవి నీకే ఉంది కాబట్టి అక్కడ కూర్చోవాలి కదా. మరి దానికి ఎందుకు మీరు ఆన్సర్ చెప్పట్లే? రాజ్యాంగానికి, సమాజానికి, లేకపోతే ఈ దేశానికి అతీతమైన శక్తి కేసీఆర్, మీ తండ్రి గారు? ఈ ప్రశ్నకి బీఆర్ఎస్ ఏం ఆన్సర్ చెప్పుకుంటుంది? మీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానంత కాలం, బయటకు రానంత కాలం మీరు ఆల్టర్నేటర్ ఎట్లా మీరు భావిస్తున్నారు? ఏ రకంగా మీరు భావిస్తున్నారు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా మీరు. ఇప్పుడు మీరు చూడండి, ఇలా పోరాటం కూడా ఎట్లుంటుందంటే, 4th సిటీ మీద మీ పోరాటం ఏమైంది? ఫ్యూచర్ సిటీ మీద స్టార్టింగ్లో ఒక నెల 2 నెలలు మాట్లాడిరు. మరి ఏ కంపెనీ ఓడి పోయి ఏడా కూర్చొని మాట్లాడిరో కానీ ఈ చర్చ ఎటు తీసుకుపోయారో, ఏం చేసారో, వాటాలు సెట్ అయినట్టునే. ఈ మధ్య ఫ్యూచర్ సిటీ 4th సిటీ మీద ఒక్క మాట మాట్లాడుతుందా కేటీఆర్? మీరు ఆలోచించండి. మేము పోయినా మొన్న 300 ఫీట్ల రోడ్డు దానికి సంబంధించి తాండాలు ధర్నాలు చేస్తున్నాయి. వాళ్ళ రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేసిరు. ఎవరు చేయాలా పోరాటం? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేయాలి కదా. మరి ఏమైంది ఆ 4th సిటీకి సంబంధించిన అంశం? ఏ కంపెనీ మీ దగ్గర వచ్చి కూర్చొని నీకు రేవంత్ రెడ్డికి మధ్య డీల్ సెట్ చేసింది అనాల్సి వస్తున్నది. వెలుగుమట్ల ఇష్యూ ఏమైంది?
ఇట్లా ఒక పోరాటం స్టార్ట్ చేయడం, దాని తర్వాత సైలెంట్ అవ్వడం, దాని వెనకాల ఏం జరిగిందని చెప్పడం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అది కనుక్కోవడం అన్నది. సో మీరు ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఫెయిల్ అవుతున్నారు. సో అదే ఆయనకి ఇక వీళ్ళు లేరు కదా, నేను ఏం చేసినా నడుస్తుందని ఆయన ఇదిగా ఉన్నాడు. ఇక బీజేపీ వాళ్ళది ఇక వాళ్ళది చెప్పాల్సిన అక్కర్లేదు. ఇక వాళ్ళు ఇప్పుడు సడన్గా ఏదన్నా సంబంధించిన ఏదైనా గుడిదో ఏదన్నా, లేకపోతే ఇంకేదైనా మసీద్దో కొట్లాట, ఇంకేదైనా చర్చిదో కొట్లాట అంటే డైరెక్ట్ వచ్చి నిలబడతారు. అలా మందుల సామాన్లు ఏమో అన్నాడని అదేదో ఇష్యూ 10-15 రోజులు నడుపుదాం అనుకుంటే ఆయన ఏమో వెనక్కి తీసుకున్నాడు వ్యాఖ్య. నేను అన్న ఏదో తప్పు అయిపోయింది క్షమించండి అనేసరికి అది ఆగిపోయింది. లేకుంటే ఇంకో 10 రోజులు నడుస్తుంది. అక్కడ మాత్రం ఉంటారు అట్లాంటి వాడు. ఇట్లాంటి ప్రజల సమస్యలు, తెలంగాణ అస్తిత్వం దానికి సంబంధించిన దాని మాత్రం వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఈ మూసీది కూడా ఏం లేదు, మీరు చూడండి 4 రోజులు అయితే కేటీఆర్ కూడా సైలెంట్ అయిపోతాడు. డౌటే లేదు, మీరు రాసి పెట్టుకోండి. ఫ్యూచర్ సిటీ మీద ఎట్లాగైతే వీళ్ళు సైలెంట్ అయినారో దీని మీద కూడా సైలెంట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు ఏదో లోపట వీళ్ళకి భయం లేనట్టుగా ఉన్నారు తప్ప, ఉన్నారు కానీ లోపలంతా భయంతోనే ఉన్నారు. ఏడ మమ్మల్ని ఇబ్బంది పెడతాడో, ఏడ కేసులు అంటాడో, ఇంకోటి అంటాడో అని విడతల వారీగా, సబ్జెక్టుల వారీగా, ఇష్యూస్ వారీగా కాంప్రమైజ్ అవ్వకుంటూ వస్తున్నారు వీళ్ళు. అందుకే వీళ్ళు బీఆర్ఎస్ ముందుకెళ్తుంది, లేకపోతే వీళ్ళు ఏదో అధికారానికి దగ్గర అవుతారని కనుక బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకెవరని అనుకుంటే అది పొరపాటే. అవతలవాడి బలహీనతల మీద గెలవచ్చు, మనం ఏం చేయాల్సిన అక్కర్లేదు, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్సే చాలు అనుకోవడం పొరపాటు. ఇంకెవడో వస్తాడు ఆల్టర్నేటివ్, ఇంకెవడో వస్తుంది.